అబ్రహాం క్రియల రూపంగా ఏం చూపించాడు? తన భార్య సమాధి మక్పెల్లా గుహలో పెట్టినప్పుడు ఆ మక్పెల్లా గుహ రాబోయే తరం వారు అందరూ కూడా ఎలా మారిందంటే ఒక సాక్షాత్మైన స్థలముగా. ఏ స్థలం మారిందంటే మక్పెల్లా స్థలము ఒక స్వాస్థ్యకరమైన స్థలముగా మారడం మనం చూస్తున్నాం. ఎందుకు మారిందంటే అబ్రహాం విశ్వాసంతో తన భార్యను పాతిపెట్టడం వలన ఆ విశ్వాసంగా ఆయన పాతిపెట్టిన ఆ భార్య యొక్క సమాధి కావచ్చు, అబ్రహాం సమాధి కావచ్చు, ఆ మక్పెల్లా గుహలో ఉండడం వలన ప్రజలందరికీ ఏం తెలుస్తుందంటే తర్వాత పుట్టిన వారికి మన దేశము, మన నివసిస్తున్న దేశము కానాను దేశం మాత్రమే, మన వాగ్దాన దేశము కానాను దేశం మాత్రమే, దేవుడు నిబంధన చేసిన వాగ్దానము కానాను దేశం మాత్రమే అని ప్రజలందరికీ విశ్వాసం కలిగి ఆ మక్పెల్లా గుహం ప్రజలందరికీ ఎలా మారిందంటే ఒక సాక్షాత్మైన స్థలముగా మారబడింది. కాబట్టి మన జీవితంలో ఎలా మారబడాలి? మక్పెల్లా గుహ అబ్రహాము సంతానానికి ఎలాగైతే ఒక సాక్షార్థమైన గుహగా మారిందో, ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే ఒక సాక్షార్థమైన గుహగా మారిందో, మన విశ్వాసం కూడా ప్రజలందరికీ ఎలా మారబడాలి? ఒక సాక్షార్థంగా మారబడాలి.